హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 4 నుండి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూలై 25న హాల్ టికెట్స్ విడుదల, ఆగస్టు 5 నుండి ఆగస్టు 20 వరకు టెట్ పేపర్ 1A, 1B, పేపర్ 2A, 2B పరీక్షలన్నింటినీ కంప్యూటర్ ఆధారంగా రోజుకి 2 సెషన్స్ల ద్వారా నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 21 వరకు ఇనీషియల్ కీ మీద అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆగస్టు 25న ఫైనల్ కీ ప్రకటిస్తామని, ఆగస్టు 30వ తేదీన టెట్ రిజల్ట్స్ను రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే టెట్ పరీక్షల షెడ్యూల్పై డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ టెట్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ షెడ్యూల్ను స్వాగతిస్తున్నారు. కానీ టెట్లో క్వాలిఫైడ్ కాని అభ్యర్థులు మరియు కొత్తగా రిలీవ్ అయిన అభ్యర్థులు మాత్రం ఈ టెట్ షెడ్యూల్పై అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. మెజార్టీ అభ్యర్థులు ఈ షెడ్యూల్పై తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. కొందరు అభ్యర్థులు సిలబస్ ప్రకటించిన నాటి నుండి పరీక్షలకు 30 రోజుల సమయం సరిపోదని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. సిలబస్లో కూడా సరైన వివరణ లేకపోవడం వలన గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 1 to 6th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలని, 7th to 10th వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్పడంలో సరైన క్లారిటీ లేదని, ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేకంటే ఏ సంవత్సరంకి సంబంధించినవో వివరంగా చెబితే బాగుంటుందని కొంతమంది అభ్యర్థులు కోరుకుంటున్నారు. కొన్ని తరగతుల్లో అన్ని సబ్జెక్ట్స్ ఒక సంవత్సరం చేంజ్ చేసి తర్వాత వచ్చిన సంవత్సరంలో కొన్ని సబ్జెక్ట్స్ని చేంజ్ చేయడం ద్వారా ఇలా సిలబస్పై ఏ సంవత్సరం సిలబస్ చదవాలో క్లారిటీ లేనప్పుడు ఏది చదవాలో తెలుసుకోవడానికి కొంత సమయం పోతుంది. ఈ విధంగా సిలబస్ మీద క్లారిటీ లేకపోవడం వలన 30 రోజుల్లో 5 మెథడ్స్, 5 కంటెంట్స్, సైకాలజీ మొదలగు వాటిని కొత్తగా రిలీవ్ అయ్యి వచ్చిన అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అభ్యర్థులైతే గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే 60 రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియను దాదాపుగా పూర్తి చేస్తామని చెప్పిన మాట కోసం విద్యాశాఖకు ప్రభుత్వం వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యాశాఖ వేగంగా షెడ్యూల్ను ప్రకటించింది. ఇక్కడ ఏర్పడిన ఈ గందరగోళ పరిస్థితిని అభ్యర్థులు వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి మూకుమ్మడిగా తెలియజేస్తే తప్పక సరైన ఫలితం ఉంటుంది. కావున మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రిపరేషన్ని కూడా చాలా వేగవంతం చేయండి. ఎందుకంటే ఎవరి కోసం కాలం ఆగదు. కావున ఉన్న సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా మీ ప్రిపరేషన్ని పరిపూర్ణంగా కొనసాగించండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్. కేజీవీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఫర్ సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.